రసాయనాలు రహిత వ్యవసాయమే కాదు, ప్రకృతి వైవిధ్యత తీసుకుని వచ్చే వ్యవసాయం ఇది. భూసారాన్ని కాపాడాలంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా జీవద్రవ్యాన్ని మనము భూమిలో పెంచడం వల్ల మన భూసారాన్ని మనము కాపాడగలుగుతాం. దానికి ఈ మొక్కల వైవిధ్యత చాలా అవసరం. ఇక్కడ సంతోషమైన విషయము, మొక్కలతో పాటు చేపలు, కూరగాయలు, పండ్ల తోటలు, చేపలు, వరి. సో దిస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ప్యాడీలో రైతుల ఆదాయం పెంచడానికి ప్రకృతి వ్యవసాయ విధాన ప్రోటోకాల్స్లో ఈ మోడిఫికేషన్స్ చేస్తే ఈ రకంగా ఆదాయం పెరుగుతుంది, క్రాప్ డైవర్సిఫికేషన్ వస్తుంది అని మీరు తీసుకొచ్చారు. 365 days గ్రీన్ కవర్ ప్రతి రైతు సోదరులు కంపల్సరీ అది చేయవలసింది కోరుతున్నాను. అదేవిధంగా సేంద్రియ పచ్చిరొట్ట ఎరువులు అనేవి పొలాలకు జవసత్తువులు అందరూ కూడా వాటిని వాడి నేల ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే నేలే ఆధారం వ్యవసాయానికి, జీవనాధారం. అదేవిధంగా ఇవాళ కాలుష్యమైన నీరు, గాలే జీవం, మనందరికీ జీవితం. ఏ విధంగా అయితే ఈ కాలుష్య కారకాలని తగ్గించుకుంటూ కాలుష్యాన్ని తగ్గించే విధానాలని పాటిస్తూ మనందరం కూడా ఈ ఉద్యమం ఇది ఒక విప్లవం లాగా తీసుకెళ్ళి మనందరం భాగస్వాములై ఒక మంచి ఆరోగ్యం, ఒక మంచి జీవితం మన పిల్లలకి, మన భావితరాలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణు చక్రం. నేను ఎన్ఎఫ్ఎఫ్గా వేల్పూర్ క్లస్టర్ తణుకు మండల్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి వర్క్ చేస్తున్నాను. నేను పనిచేస్తున్న వేల్పూర్ క్లస్టర్లో ఎక్కువ మంది రైతులతో అధిక విస్తీర్ణంలో నవధాన్యాలు వేయించడం జరిగింది. ఈ పచ్చిరొట్లు అనేవి ఒకప్పుడు రైతులు అనేవారు 1-2 రకాలు మాత్రమే వేసేవారు. అది పిలిపెసర కానీ, జీలిక కానీ, జనుము కానీ వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా మనం ఏదైతే పాత పద్ధతులు, దబోల్కర్ పద్ధతి ఏదైతే ఉందో దాన్నే మనము నవధాన్యాలుగా ఒక 14 రకాలు కానీ 16 రకాల టైప్స్ సీడ్స్ని తీసుకొని మనము నవధాన్యాలు వేయించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ బయోడైవర్సిటీ పెరగడం, అలానే సాయిల్ని పూర్తిగా కప్పుంచడం, ఇంకా న్యూట్రియంట్ లెవెల్స్ అనేవి పెరగడం, ఇంకా మైక్రోబియల్ కంటెంట్ అనేది పెరగడం వల్ల మనము అవన్నీ అబ్జర్వ్ చేయడం వల్ల మన నవధాన్యాలు అనేది అందరు రైతులతో వేయించడం జరుగుతుంది. 18 రకాల నవధాన్యాలు వేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకమైన పోషకాలు అనేది మనకి భూమికి అందించడం పాటు దాంట్లోని సూక్ష్మజీవుల శాతాన్ని పెంచి మనకి తర్వాత కావాల్సిన సాల్వాకి కావాల్సిన, వరికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను ముందే అందిస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అప్పారావు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం వాలమరి క్లస్టర్లో అట్టకట్ల విలేజ్లోని నేను ఎంసీఆర్పీగా పనిచేస్తున్నానండి. నేను పనిచేస్తున్న గ్రామంలో ఎక్కువ మంది రైతుల చేత నవధాన్యాలు పచ్చిరొట్ట ఎరువులుగా జల్లించడం జరిగిందండి. ఈ గ్రామంలో దుర్గారావు గారు అనే రైతు 1 ఎకరా పొలంలో సమీకృత వ్యవసాయం పాటిస్తూ నవధాన్యాలు పచ్చిరొట్ట ఎరువుగా వేయటం జరిగింది. గ్రామంలో ఇదే రైతు కాకుండా ఎక్కువ మంది రైతుల చేత ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయించడం జరిగింది. పోయే రోజుల్లో ఇంకా ఎక్కువ రైతుల చేత నవధాన్యాలు పచ్చిరొట్ట ఎరువులు వేయిస్తానని నా వంతు కృషి చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి సుభాషిణి. నేను పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు మండలం వేల్పూర్ క్లస్టర్లో ఎంసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్న గ్రామాలలో ఒక గ్రామం వేల్పూర్ గ్రామం. ఈ గ్రామంలో పాపారావు గారు అనే రైతు 1 ఎకరం 1.5 ఎకరం పొలంలో
సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా వరిలో చేపల పెంపకం చేయడం జరిగింది. వరి పండించే ప్రదేశంలో పచ్చిరొట్ట ఎరువుగా నవధాన్యాలు వేయడం జరిగింది. ఈ 18 రకాల నవధాన్యాలు వేసిన విత్తనాలు చాలా బాగా మొక్కలు వచ్చాయి. అదేవిధంగా నేను చేసే గ్రామాలలో అందరు రైతులతోనూ కూడా ఇదే విధంగా మేము వేయించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి రైతును ఇదే విధంగా నవధాన్యాలు చెల్లించి వేయించడానికి నా వంతు కృషిగా నేను చేస్తాను. నమస్కారం అండి అందరికీ. నా పేరు పెనుమర్తి పాపారావు అండి. తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో మాకు పొలం ఉందండి. అందులో నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది 1 ఇయర్ నుంచి చేస్తున్నానండి. మేము చేసేది వరేనండి. ప్రధానమైన పంట వరే. ఎక్కువగా సార్వాకే దార్వాకే కూడా వరే వేస్తామండి. పోతా ఇంకా 10 రోజులు 20 రోజులు ఉందనగా మేము ఈ వ్యవసాయ శాఖ వారు ఇచ్చిన నవధాన్యాలు చల్లుకున్నామండి. అవి మొన్న సార్వాకే బాగా వచ్చినాయండి. దాల్వాకే ఇప్పుడు చాలా బాగా వచ్చినాయండి. సాధారణ వ్యవసాయం కంటే కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ నవధాన్యాలు వేయడం వల్ల చాలా మామూలు సాధారణ వ్యవసాయంతో సమానంగా కూడా ఇది దిగుబడి వస్తున్నాయండి. దానివల్ల ఖర్చు తగ్గుతుందండి మెయిన్.